అందరికీ శుభోదయం. సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ మీకు వీలైన ఆసనంలో సుఖంగా కూర్చోండి. వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు చిన్ముద్ర. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్, ఎక్సేల్. Beautiful smile on your face. ప్రారంభ ప్రార్థన చేద్దాం. నమస్కారం ముద్రలోకి రండి. యోగేన చిత్తస్య పదేన వాచం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోక్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి. రెండు చేతుల్ని నెమ్మదిగా అలా రబ్ చేసుకొని కళ్ళని సున్నితంగా అలా మసాజ్ చేయండి. ప్రాణామాయ ప్రిపరేటరీ ప్రాక్టీస్ చేద్దాం. పద్మాసనంలోకి రండి. ఎడమ చేతిని చిన్ముద్రలో పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలోకి తీసుకురండి. కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. ఇప్పుడు కుడి చేతిని చిన్ ముద్రలో పెట్టుకోండి. ఎడమ చేతిని నాసికా ముద్రలోకి తీసుకురండి. ఎడమ నాసికారంధ్రాన్ని మూసివేసి కుడి నాసికారంధ్రం ద్వారా ఫోర్స్ఫుల్ గా బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. రిలాక్స్. అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేతిని చిన్ ముద్రలో పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలోకి తీసుకురండి. కుడి ముక్రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్రంధ్రం ద్వారా గాలి పీల్చుకొని మరలా ఎడమ ముక్రంధ్రాన్ని మూసివేసి కుడి ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెట్టాలి. మరలా కుడి ముక్రంధ్రం ద్వారానే గాలి తీసుకొని ఇప్పుడు కుడి ముక్రంధ్రాన్ని మూసివేసి ఎడమ ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ ఉండాలి. అంటే ఒక ముక్రంధ్రం ద్వారా గాలి తీసుకొని మరలా అదే ముక్రంధ్రాన్ని మూసివేసి వేరొక ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ ఉండాలి. మరలా వేరొక ముక్రంధ్రం ద్వారా గాలి తీసుకొని ఇంకొక ముక్రంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ ఉండాలి. దీన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. రెడీ? కుడి చేతిని నాసికా ముద్రలోకి తీసుకురండి. ఎడమ చేతిని చిన్న ముద్రలో అలానే పెట్టుకోండి. కుడి చేతిని నాసికా ముద్రలో తీసుకురండి. కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలి తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ నాసికారంధ్రాన్ని మూసివేయండి. కుడి నాసికారంధ్రం ద్వారా గాలి నెమ్మదిగా విడిచిపెట్టాలి. కుడి నాసికారంధ్రం ద్వారా గాలి విడిచిపెట్టాం కాబట్టి మరలా కుడి నాసికారంధ్రం ద్వారానే గాలి తీసుకోవాలి. ఇప్పుడు కుడి నాసికారంధ్రాన్ని మూసివేసి ఎడమ నాసికారంధ్రం ద్వారా గాలి విడిచిపెడుతూ ఉండాలి.
అర్థమైందా? దీన్ని ఒక రౌండ్ అంటారు. ఈ విధంగా సుమారుగా ఒక 30 నుంచి 60 వరకు రౌండ్స్ ప్రాక్టీస్ చేయొచ్చు. మీ యొక్క వీలుని బట్టి, సమయాన్ని బట్టి రోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. రెడీ? రిలాక్స్. ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మెడ కదలికల చేత శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందు వైపు బెండ్ అవ్వండి. గడ్డం ఛాతీని తాకే విధంగా పూర్తిగా బెండ్ కావాలి. వెన్నెముక నిటారుగా ఉండాలి. అలానే కిందికి బెండ్ అయ్యేటప్పుడు కిందికి లేదా ముందుకు బెండ్ అయ్యేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ఉండాలి. అలా పైకి లేచేటప్పుడు శ్వాస తీసుకుంటూ మరలా వెనక్కి వంగేటప్పుడు కూడా శ్వాస రిలీజ్ చేస్తూ పూర్తిగా మెడకండరాలను సాగదీయాలి. రెడీ? శ్వాస రిలీజ్ చేస్తూ అలా ముందుకు బెండ్ అవ్వండి. అప్. వెనుకకి అలాగే నెమ్మదిగా బెండ్ అవ్వండి. డౌన్. అప్. ఆపోజిట్ సైడ్. అప్. డౌన్. అప్. ఆపోజిట్ సైడ్. డౌన్. అప్. ఆపోజిట్ సైడ్. డౌన్. అప్. ఆపోజిట్ సైడ్. డౌన్. అప్. ఆపోజిట్ సైడ్. డౌన్. అప్.
ఆపోజిట్ సైడ్ డౌన్, అప్. నెక్స్ట్ సైడ్ బెండింగ్ చేద్దాం. అలానే ఉంటూ శ్వాస రిలీజ్ చేస్తూ అలా రైట్ సైడ్ బెండ్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ అలా పైకి ఆపోజిట్ సైడ్ అలానే శ్వాస రిలీజ్ చేస్తూ బెండ్ అవ్వండి. అప్, ఆపోజిట్ సైడ్ శ్వాస రిలీజ్ చేస్తూ అలా బెండ్ కండి. అప్, ఆపోజిట్ సైడ్ 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 అప్. రిలాక్స్. ఇలానే ఉంటూ నెక్ ట్విస్టింగ్ చేద్దాం. అలా శ్వాస తీసుకోండి. శ్వాస రిలీజ్ చేస్తూ అలా కుడి వైపు నుండి అలా కిందికి బెండ్ అవుతూ ఎడమ వైపు నుంచి అలా పైకి లేచి మరలా వెనక్కి తీసుకుపోవడం, మరలా అలా ఈ విధంగా చేయండి. పైకి లేసేటప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి బెండ్ అయ్యేటప్పుడు శ్వాస రిలీజ్ చేస్తూ ఆ విధంగా చేయండి. రివర్స్ లో చేయండి. రిలాక్స్. భుజ కదలికలు చేద్దాం. రెండు చేతుల్ని అలా చాచి అలా భుజాల దగ్గరగా తీసుకురండి. అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇలానే ఉంటూ రెండు మోచేతుల్ని అలా పైకి తీసుకుని పోయి తల వెనుక కలపడానికి ప్రయత్నం చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రెండు చేతుల్ని అలా సాచండి. అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతుల్ని మోకాలపై అలానే ఉంచి కేవలం భుజాలు అలా ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ లో తిప్పండి. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. రిలాక్స్. రెండు చేతుల్ని అలా ముందుకు చాచి అలా భుజాలను టచ్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. మరలా రెండు చేతుల్ని అలా ముందుకు చాచి చేతి వేలిని అలా ముడుస్తూ తెరవండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. ఇప్పుడు రెండు అరచేతుల్ని అలా పైకి కిందికి అప్ డౌన్ చేస్తూ ఉండండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు చేతుల్ని అలానే ముందుకు తీసుకురండి. పిడికిలు బిగించండి. అలా ట్విస్టింగ్ చేస్తూ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని అలా ట్విస్టింగ్ చేస్తూనే వెనక్కి తీసుకుపోవాలి. శ్వాస గ్రిప్ చేస్తూ అలా ముందుకు తీసుకురండి. రిలాక్స్. ఇప్పుడు సైడ్ బెండింగ్ చేద్దాం. కుడి చేతిని అలా పైకెత్తి నేలపై ఆనించాలి. ఎడమ చేతిని అలానే తీసుకొస్తూ నేలను టచ్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఆపోజిట్ సైడ్ కూడా అలానే చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ రెండు చేతుల్ని ఇలా జాయింట్ చేసుకోండి. తల వెనక్కి తీసుకుపోండి. కుడి మోచేత్తో ఎడమ మోకాల్ని, ఎడమ మోచేత్తో కుడి మోకాల్ని టచ్ చేస్తూ నుదుటిని మోకాల కానిదానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళని అలా ముందుకు చాచండి. కాళ్ళ వేలిని అలా అలా ముడుస్తూ తెరవండి. 1,
2 3 4 5 6 7 8 9 10. పాదాల ట్విస్టింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్ లో తిప్పండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు కాళ్ళని సుమారు 1 మీటర్ దూరంలో అలా చాచండి. స్థిర త్రికోణాసన లూజనింగ్ ప్రాక్టీస్ చేద్దాం. కుడి చేత్తో ఎడమ కాలు పట్టుకొని నుదిటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. అదే విధంగా ఎడమ చేత్తో కుడి కాలును పట్టుకొని నుదిటిని మోకాలు కానించడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేస్తూ ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ కుడి కాళ్ళని మడిచి అలా ముందుకు తీసుకురండి. కుడి కాళ్ళని కుడి చేత్తో అలా పట్టుకోండి. ఇప్పుడు ఎడమ కాళ్ళని ఎడమ చేత్తో పట్టుకొని నుదుటిని మోకాలకు అనడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కుడి కాళ్ళని చాపి ఎడమ కాళ్ళని మరలా మడిచి ఎడమ చేత్తో ఎడమ కాళ్ళు అలా పట్టుకోండి. ఇప్పుడు కుడి చేత్తో కుడి కాళ్ళు ఇలా పట్టుకొని నుదుటిని మోకాలకు అనడానికి ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు కాళ్ళు కొంచెం దగ్గరగా అలా తీసుకురండి. కుడి చేత్తో ఎడమ కాళ్ళు అలా పట్టుకొని ఎడమ చేత్తో కుడి కాళ్ళు అలా టచ్ చేస్తూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఆపోజిట్ సైడ్. ఎడమ చేత్తో కుడి కాళ్ళని పట్టుకోండి. కుడి చేత్తో ఎడమ కాళ్ళని టచ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ చక్రీ ఆసనం వేద్దాం. రెండు చేతులు ఈ విధంగా జాయింట్ చేసుకోండి. తిరుగుల మాదిరిగా అలా రొటేట్ చేస్తూ ఉండాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇప్పుడు రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. రెండు చేతులు ఇలా జాయింట్ చేసుకోండి. అలా తల వెనక్కి తీసుకోండి. కుడి మోచేతితో ఎడమ మోకాలని ఎడమ మోచేతితో
కుడి మోకాల్ని టచ్ చేస్తూ బెండింగ్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే స్థితిలో రెండు చేతిని అలా పైకి తీసుకుపోండి. రెండు చేతిని అలా పిడికిలు బిగించి శ్వాస రిలీజ్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి. శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి. నుదుటికి మోకాలు కాంచిన ప్రయత్నం చేస్తూ బెండింగ్ చేయాలి. రెడీ? 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. Relax. అలానే నిల్చోండి. నిల్చొని కొన్ని రోజులు ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతులు నడుము ఇరువైపులా అలా పెట్టుకోండి. నడుము ట్విస్టింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. Reverse. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతులు నడుము ఇరువైపు అలానే ఉంచి లెఫ్ట్ సైడ్ రైజింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. Relax. ఇలానే ఉంటూ రెండు చేతుల్ని ఇలా ఛాతీ దగ్గరగా తీసుకురండి. ఇలా ఛాతీ కంఠాలు వదిలిచేద్దాం. ఇలా ఉంచేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. రెండు చేతులు అలా ముందుకు తీసుకురండి. అలా మోకాలు బెండింగ్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. రెండు కాళ్ళు సుమారుగా 1 మీటర్ దూరంలో అలా చాచండి. రెండు ఆరు చేతులు నేల సమాంతరంగా అలా తీసుకురండి. సైడ్ ట్విస్టింగ్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. అలానే ముందుకు వెళ్ళవండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14
15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. రెండు కాళ్ళు కొద్దిగా దగ్గరగా తీసుకురండి. రెండు కాళ్ళు కొద్దిగా దగ్గరగా తీసుకురండి. కుడి చేతిని అలా పైకి లేపి ఎడమ వైపు బెండ్ అవ్వాలి. ఎడమ చేతిని అలా పైకి లేపి కుడి వైపు బెండింగ్ చేయాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. రిలాక్స్. ఇలానే ఉంటూ రెండు చేతులు అలా జాయిన్ చేసుకుని అలా ముందుకు తీసేయండి. రెండవ చేతులు ఆకాశం చూసే విధంగా అలా ఇంటి ఉంచండి. శ్వాస తీసుకోండి. శ్వాస చేస్తూ అలా కుడివైపు నుండి రైట్ సైడ్ నుంచి అలా బెండింగ్ చేస్తూ అలా ఎడమవైపు నుంచి లేవాలి. మరలా ఎడమవైపు నుంచి అలా బెండ్ అవుతూ కుడివైపు నుంచి లేవాలి. ఇలా చేయండి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రిలాక్స్. జంపింగ్ చేద్దాం. ఇలానే ఉంటూ రెండు కాళ్ళు చేతి అలా దూరంగా చాచి మళ్ళా దగ్గరగా తీసుకురావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10. ఇదే విధంగా జంపింగ్ చేసుకుంటూ చేతులు పై వరకు తీసుకుపోదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే జంపింగ్ ఇంకా స్థిరంగా చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రిలాక్స్. రెండు చేతులు జాయిన్ చేసుకోండి. తల వెనక్కి తీసుకోండి. కుడి మోచేత్తో ఎడమ మోకాల్ని, ఎడమ మోచేత్తో కుడి మోకాల్ని టచ్ చేసి బెండింగ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. రిలాక్స్. రైట్ హ్యాండ్ అలా పైకి లేపి లెఫ్ట్ లెగ్ టచ్ చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ అలా పైకి లేపి రైట్ లెగ్ టచ్ చేస్తూ ఉండాలి. రెడీ? చేయండి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19,
20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. Relax. ఇదే స్థితిలో కుక్కలు ప్రాక్టీస్ చేద్దాం. రెండు చేతులు అలా వెనక్కి తీసుకుపోయి అలా కిందికి వెళ్ళవాలి. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇదే విధంగా బెండింగ్ చేస్తూ నుదిరిని మోకాళ్ళని ప్రయత్నించేద్దాం. రెడీ? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax. అలా బోర్లా పడుకొని శిథిలాసనం వేద్దాం. రెండో అరచేతులు నేలపై అలా ఆనించి తలను కుడివైపు తిప్పి ఉంచాలి. కుడి మోకాలను కొద్దిగా మడిచి ఎడమ మోకాల్ని అలా సాగదీసి ఉంచండి. శరీరం అంతా వదులుగా అలా ఉంచాలి. కళ్ళు మూసుకోండి. శ్వాస మెల్లగా తీస్తూ వదులుతూ ఉండాలి. శ్వాసపై మనసు కేంద్రీకరించుతూ ఉండాలి. ఇప్పుడు మకరాసనం వేద్దాం. రెండు కాళ్ళు మడమల్ని లోపల తీసుకురండి. రెండు కాళ్ళు మడమలు లోపలికి ఉండే విధంగా నేలను తాకే విధంగా ఉండాలి. కాళ్ళు పాదాలు బయటకు ఉండే విధంగా అలా చాచి కాళ్ళు కొంచెం దూరంగా పెట్టుకోండి. ఇప్పుడు కుడి అరచేతిని ఎడమ భుజం పైన, ఎడమ అరచేతిని కుడి భుజం పైన అలా రెండు చేతులు కలిసే చోట కంఠా నుంచి గడ్డం బయటకు వచ్చే విధంగా అలా పెట్టుకుని ఉండాలి. ఈ స్థితిలో విశ్రాంతి స్థితిలో ఉండాలి. రిలాక్స్. ఇది మకరాసన పోజ్ 1. Legs. Cow and cat pose వేద్దాం. రెండు చేతుల్ని అలా నేలపై ఆనించండి. అలా మోకాలపై అలా వంగి నిల్చోండి. ఇలా శ్వాస తీసుకుంటూ తల పైకి తీసుకోవాలి. శ్వాస లిక్ చేస్తూ అలా తలను ముందుకు తీసుకుపోయి అలా లోపల తీసుకురావాలి. మోకాలు కొద్దిగా కొంచెం దూరంలో మోకాలు పెట్టుకోండి. రెడీ? రెండు అరచేతులు మోకాళ్ళ సాయంతో అలా వంగి ఉండాలి. శ్వాస తీసుకుంటూ తలపైకి వీపుని లోపలికి వంచండి. శ్వాస లిక్ చేస్తూ మెడను పూర్తిగా లోపలికి వంచి వీపుని పైకి లేపండి. ఇది క్యాట్ పోజ్ అంటారు దీన్ని. మళ్ళా శ్వాస తీసుకుంటూ తలపైకి లేపండి. శ్వాస తీసుకోండి. శ్వాస లిక్ చేస్తూ
రిలాక్స్. మరలా శిథిలాసనంలోకి రండి. ఈ విధంగా ప్రతి ఆసనం వేసిన తర్వాత శిథిలాసనంలోకి వస్తూ చేస్తూ ఉండాలి. ఈ విధంగా శరీరం పూర్తి విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఇదే స్థితిలో శలభాసనంలో ప్రాక్టీస్ చేద్దాం. కుడి చేతిని ఎడమ కాలుని లేపాలి, ఎడమ చేతిని కుడి ఒకేసారి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. రెండు చేతుల్ని శరీరానికి ఇరువైపులా అలా తీసుకురండి. రెండు చేతుల్ని అలా పిడికిలు బిగించి పొత్తి కడుపు కింది భాగంలో అలా పెట్టి ఉంచండి. గడ్డం నేలను ఆనించి ఉండాలి. శ్వాస తీసుకోవాలి. అలా కొంత సమయం శ్వాస ఆపి ఉంచాలి. కాళ్ళను వంచకుండా నడుం భాగం నుంచి కాళ్ళను అలా పైకి లేపాలి. శ్వాస అలా కొంతసేపు ఆపి ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మరలా మకరాసన స్థితిలోకి రండి. ఇదే స్థితిలో అర్ధశలభాసనం వేద్దాం. రెండు కాళ్ళని అలా దగ్గరగా తీసుకురండి. రెండు కాళ్ళ మడమలు అలా కలిసి ఉండే విధంగా రెండు కాళ్ళని అలా చాపి ఉంచండి. రెండు చేతుల్ని శరీరానికి ఇరువైపులా అలా తీసుకురండి. రెండు చేతుల్ని అలా పిడికిలు బిగించి పొత్తు కడుపు కింది భాగంలో అలా పెట్టుకోండి. ఇప్పుడు ఎడమ కాలు మోకాలు వంచకుండా ఎడమ కాలు అలా పైకెత్తి కుడి కాలుతో ఎడమ కాలు అలా సపోర్ట్ చేసి ఉంచండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. అదేవిధంగా మోకాలు వంచకుండా కుడి కాలుని నడుము భాగం నుంచి అలా పైకెత్తండి. ఎడమ కాలుతో కుడి కాలుకు సపోర్ట్ ఇవ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. మరలా మకరాసనంలోకి రండి. ఇదే స్థితిలో భుజంగాసన పోజ్ 1 వేద్దాం. రెండు చేతుల్ని మోచేతులు ఉంచి రెండు అరచేతులు పక్క టెంపుల్ ఇరువైపులా అలా నేలపై ఆనించి ఉంచాలి. చేతులపై భారం పడకుండా కేవలం పొట్టపైన మాత్రమే భారం పడే విధంగా తలని నెమ్మదిగా అలా పైకి లేపండి. ఆగుపాము
పడగ పైకెత్తినట్టుగా అలా పైకి లేవండి. కేవలం పొట్టపై మాత్రమే భారం పడే విధంగా అలా కొంత సమయం ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మరలా మద్రాసు రండి. ఇప్పుడు భుజంగాసన పోజ్ 2 వేద్దాం. 2 కాళ్ళని అలా దగ్గరగా మడమలు కలిసే విధంగా చాచి ఉంచండి. 2 అరచేతులు శరీరానికి ఇరువైపులా పక్కటి దగ్గరగా తీసుకుని వచ్చి అలా నేల ప్రయాణించండి. అలానే నెమ్మదిగా తలపైకెత్తి శరీర భారం పొట్టపై పడే విధంగా అలా ఉంటూ 2 చేతిని అలా పూర్తిగా సాగనివ్వండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మరలా శిథిలాసనంలోకి రండి. రెడీ. ధనురాసనం వేద్దాం. 2 చేతుల్ని అలా వెనక్కి తీసుకోండి. మోకాలు వంచండి. 2 చేతులతో 2 కాళ్ళు మడమల దగ్గర అలా పట్టుకోండి. శరీర భారం పొట్టపై ఉండే విధంగా అలా పూర్తిగా పైకి లేవడానికి ప్రయత్నం చేయండి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. మరలా శిథిలాసనంలోకి రండి. ఈ స్థితిలో కొన్ని రోజులు ప్రాక్టీస్ చేద్దాం. రెడీ. ఇలా అరచేతులు మోకాలపై వంగి ఉండండి. అలా పర్వతాసనంలోకి రండి. ఈ స్థితిలో ఉంటూ ఎడమ మోకాలను వంచి కుడి చేతిని టచ్ చేయాలి. కుడి మోకాలను వంచి ఎడమ చేతిని టచ్ చేయాలి. రెడీ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. రిలాక్స్. ఇదే స్థితిలో ఉంటూ ఇంకొక రోజుని ప్రాక్టీస్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. అలానే బోర్లా పడుకొని శిథిలాసనంలోకి రండి. అలా అని నిల్చోండి. సూర్య నమస్కారాలు చేద్దాం. అలా నిల్చోండి. సూర్య నమస్కారాలు చేద్దాం. ప్రణమాసనంలోకి రండి. ఓం రవయ నమః. 1 2 3
4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Mitraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Suryaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Kagaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Vanavaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Pushnaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Hiranyagarbhaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Marichaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Adityaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Savitraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Arkaya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Bhaskaraya Namaha. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. అలానే కూర్చోండి, సుఖాసనంలో కూర్చోండి. అలానే వెన్నెముక నిటారుగా. క్లోజ్ యువర్ ఐస్. రెండు చేతులు చిన్ముద్ర. టేక్ ఏ డీప్ బ్రీత్. ఇన్హేల్. ఎక్సేల్ చేస్తూ ఓంకారం చేద్దాం.
నెమ్మదిగా కళ్ళు తెరవండి. రిలాక్స్. ఈ విధంగా ప్రతిరోజు యోగా అభ్యసించడం వలన చక్కని ఆరోగ్యంతో పాటు మంచి ఫ్లెక్సిబిలిటీ మన సొంతం అవుతుంది. కావున ప్రతిరోజు యోగాను అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.